ఫంక్షన్స్ లో పెళ్లిల్లో గోంగూర పచ్చడి పెడతారు కదా, అది మీలో ఎంతమందికి ఇష్టమండి? ఒకవేళ నచ్చితే ఈ వీడియో చూడండి, సేమ్ టేస్ట్ వస్తుంది. ఏం లేదు, ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో పోపు అయితే వేసుకుని ఇంగువ కూడా ఎక్కువ వేసుకుని బాగా వేగిపోయాక గోంగూరను అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని బాగా వాష్ చేసుకుని అది ఇందులో వేసుకోవాలి. అయితే పచ్చడికి వాటర్ అనేది వేయకూడదు. కడిగిన గోంగూర అందులో వేసుకుని బాగా మగ్గిపోయాక ఉప్పు పసుపు వేసుకోండి. ఆ ఉప్పు వేసాక వాటర్ వస్తుంది కదా, అది కూడా పోయాక కొంచెం కారం ఎక్కువే పడుతుంది, కొంచెం ఆవు పిండి, కొంచెం మెంతిపిండి ఒక్కొక్క స్పూన్ వేసుకొని సరిపోతుంది. కారం మాత్రం చాలా పడుతుంది. దానికి రుచికి సరిపడా చూసుకుని ఉప్పు కూడా వేసేసుకోండి. అంతే, చాలా టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ. ఇది మీరు తిన్నారంటే అసలు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక మొదలు పెడదామా? వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ గోంగూర పచ్చడి, కొద్దిగా ఉల్లిపాయలు అలా కలుపుకుని తింటే ఉంటుందండి స్వర్గమే. ఎంత తిన్నామో మనకే తెలీదు, అంత తినేస్తాము. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా, లైక్ చేసుకుంటున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఉంటాను, బాయ్.